బాయ్ బాయ్. రెడీ ఫోర్ టిఫిన్ రా. ఎంత తిండా వేస్తుంటే. ఆహా అమ్మా టిఫిన్ ఇవ్వ. పూరి వేసి పూరి తల్లి ఒకటినా ఎద్దును చూసి గడ్డేయమ్మా. బంగాళదుంపలు వేయకమ్మా వాతవా. ఇంకా వచ్చేసాము ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడికి మన ఇదిగోండి మనం నెల్లిపర్తి టు సేపన్పేట వెళ్తున్నాము. ఇగో ఇది మన నెల్లిపర్తి సెంటర్ కదా, మీకు అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి అయితే నేనైతే వెళ్ళిపోతున్నాను. సేపన్పేట అంటే ఏటొడ్డు అండి. ఎన్నూరు దాటాలంటే ఫస్ట్ కొత్తవిల్లి, తర్వాత కొత్తపేట, కన్నేనపేట, తర్వాత సేపన్పేట వెళ్తున్నాను. ఇవ్వండి మా ఊరు అసిరి తల్లి. అవ్వండి అసిరి తల్లి, దండం పెట్టుకోండి, చాలా నిజగల తల్లి. మనం సేపన్పేట దరిదాపులకైతే వచ్చేసామండి. పచ్చని తోటలు ఇవి ఎంతనో, ఎందుకంటే ఏటి ప్రాంతం కాబట్టి. చూడండి అంటి చెట్లతోటి, చూడండి అంటి చెట్లతోటి ఎంత బాగా ఉందో. ఇక్కడ చాలా బాగుంటుందండి పచ్చని వాతావరణం. చూడండి మినువులు, అలాగే ఇటుకి బట్టీలు, నేను చెరుకు తోట పక్కనే మంచి వాతావరణం అండి. మహావ్యాసి అయినా కానీ ఇక్కడైతే బోర్లు ఎక్కువ పడతాయి కాబట్టి పచ్చదనానికి ప్రసిద్ధి చెందిందండి మా ఏరియాలో ఇది. చూడండి ఇక్కడ చెరుకు అయితే కొడుతున్నారు. ఇక్కడ చెరుకు తినడానికి కానీ వేడి బెల్లం తినడానికి కానీ ప్రాబ్లం అయితే ఏట్లేదండి. ఎంతైనా తినమని చెప్తారు. ఇదిగోండి ఇక్కడ కసరైతే ఉంది. చూడండి బెల్లం అయితే వండుతున్నారు. చూడండి పొగలైతే ఎలా వస్తున్నాయో. ఇదిగోండి ఇదంతా పిప్పులు. చూడండి మీకు చూపిస్తాను. పక్కన చెరుకులు, అవ్వండి బెల్లం అయితే వండుతున్నారు. పక్కన మొక్కజొన్న పెసలు ఇవన్నీ చూడండి. ఈ ఊరోళ్ళు అయితే పనికైతే వస్తున్నారు. బాగుంటుందండి ఈ ఏరియా అయితే, చాలా నచ్చుతుంది నాకైతే. ఎనీ టైం పచ్చదనం అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ ఇగోండి ఆంజనేయుల గుడి దగ్గరే ఆ కాంట్రాక్ట్ అంటే ఎవరైతే మన పని చెప్తున్నారో వాళ్ళ ఇల్లు. ఇప్పుడు నేను ఇక్కడ దిగి ఆయనకైతే వెళ్ళి అడుగుతాను. ఇక్కడైతే బండి ఉంచుతాను. ప్రాబ్లం అయితే ఎట్లేదు, దారికైతే అడ్డం లేదని అయితే నేను అనుకుంటున్నాను. శ్రీమన్నారాయణ బండి అయితే ఆపాను. ఏడు తమ్ముడు ఏట్లేదు, సత్యరాజు ఏదో పని అని అన్నాడు. ఎక్కడో మరి తెలియదు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను తమ్ముడు, ఎత్తడు ఎట్లేదు. ఉండి ఇంటికి వెళ్తాను మరి ఇంకెలా. నేను వెళ్తానులే తమ్ముడు. లేకపోతే వెళ్తావు కదా ఇల్లు అయితే కసర దగ్గర
ఉంటాడేటో జస్ట్ వెళ్ళమ్మా. శేఖరు ఒకవేళ ఇక్కడ లేకపోతే కసర దగ్గరికి వెళ్ళాలా, అందుకని జస్ట్ వెళ్ళమ్మా. ఏమో మరి తెలియదు, వెళ్ళు. అలా వెళ్తున్నాడు ఫ్రెండ్ శేఖర్ అని చెప్పేసి. ఈ ఏరియాలో భగవంతుడి దయ వల్ల 10 సంవత్సరాలు చేశాను కాబట్టి ఎవరు కూడాను మన మాట అయితే కాదని రండి. ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఆ పేరైతే సంపాదించుకున్నాను. ఎవరికి వెళ్ళమన్నా కానీ అన్న నేను వెళ్తాను అని అనేసి అయితే అని అంటారు. అది నా మంచితనమో ఆ పరమేశ్వరుడి దయో మరి అయితే నాకైతే తెలియదు. ఎవరికైనా ఏదైనా చెప్తే అలాగే నన్ను వెళ్తానులే అన్న అని అంటారు. ఇప్పుడు నాకైతే పని తగ్గించాడు. అంటే ఆయన ఇంటికాడ ఉండొచ్చు, లేదంటే క్రషర్ దగ్గర ఉండొచ్చు అండి. అందుకని వాడికైతే వెళ్ళమని చెప్పాను. వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. తనైతే ఫోన్ చేశారు పాయింట్లోకి వచ్చామని చెప్పేసి. ఈ పాయింట్ అయితే నాకైతే చెప్పారండి. ఇప్పుడు పాయింట్కి అయితే వెళ్తున్నాము. చూడండి, ఈ ఆవులు తినడానికి గడ్డి గొప్పలు అయితే ఒట్టిగడ్డి అంటామండి. ఆ లక్ష్మీ తల్లి అయితే పడుకుంది అడ్డగా. అదుకు చూసి అయితే ఆ తల్లి అయితే పక్కకైతే వెళ్ళడం అయితే జరిగింది. నమస్తే తల్లి, మీకు చాలా చాలా ధన్యవాదాలమ్మా. హారన్ కొడుతున్నాను, ఆయన రమ్మన్నాడు. ఆయన ఎక్కడున్నాడు అన్నదైతే తెలుస్తుంది కదా, అందుకని. అప్పుడు ఈ సీసీ రోడ్డుకి నేనే పనిచేశానండి. ఇగో ఇక్కడ వరకు. ఇప్పుడు మళ్ళీ సీసీ రోడ్ వేస్తారా ఏంటి అన్నదైతే తెలియదు. ఎక్స్టెన్షన్ చేస్తారా ఏంటన్నదంతా నాకు తెలియదు. బండి అయితే దేనికైనా మంచిది, ఇక్కడ ఉంచుతాను. తను అయితే వస్తారు. వాళ్ళ ఇల్లు ఇక్కడే. చూద్దాం, వెళ్దాం ఒకవేళ ఉన్నాడో లేదో. శివా చూడండి, చెరుకు తోట అయితే. మీ ఇంటికి వెళ్తానా? అటు రావాలా? సరేలే, పద వస్తాను, పద బండి తీసుకొని వస్తాను. చూడండి, పచ్చని చెరుకు తోట. మినువులు చూడండి ఎంత బాగున్నాయో మినువులు. అగోండి మంచు ఉంది కదా, ఈ చెట్లు కాకుండా అగో అది. మనం ఎంత తిరిగి మనం ఊరి దగ్గరే ఉన్నాము. అవి అంతా తిరుక్కొని వచ్చాము ఇక్కడే. ఇది మా పంచాయతీ. ఇది ఏది? ఈ ఊరు కనిపిస్తున్న ఊరు సిరిసింపేట అంటారు. ఇది మా పంచాయతీ. అది నెల్లిపర్తి, అవతల గొల్లపేట. అంటే 3 ఊళ్ళు కలిపి ఒక పంచాయతీ అనమాట. అటు తీసుకురమ్మంటున్నాడు కదా, వెళ్దాము. మొత్తం చెట్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో, కొబ్బరి చెట్లు కమ్మలు. దీనికి ఇందులో వెళ్ళి అయితే ఇప్పుడు వెళ్ళిపోవాలి మనము. ఇదిగోండి, ఇక్కడ పెద్ద చెరువు ఉంటుంది చూడండి. చెరువు అయితే చూస్తున్నారు కదా, చాలా పెద్ద చెరువు. ఇంతకుముందు అయితే ఈ గట్టు చుట్టూ మనం అయితే పనిచేసాము. అప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే నేనైతే తీయలేదు. అర్రే, నా ఫోటో పెడతారా? నా ఫోటోలు ఏం అక్కర్లేదు నాయనా, నేను మంచిగా చేస్తాను అంతే చాలు. ఇంకా శివా చెప్పన్నా, ఏడ్ చేయాలి ఇక్కడ? ఫ్లాట్లా నీట్గా ఉండాలంటే మనకి సీసీ రోడ్ వేస్తావే ఏంటి? సీసీ రోడ్ వేస్తే సీసీ రోడ్డు ఎంత? 10 అడుగులు. 10 అడుగులు అంటే ఇప్పుడు ఇంచుమించు 12-13 అడుగులు ఇంచుమించు నీకు రావాలి మొత్తం ఉన్నాం. అయితే ఎంతైనా చెరువు సైడ్ రావాలి కానీ మరి అటు సైడ్ మన ఆ పొలం సైడ్ అయితే రాదు. పొడి తెత్తవా? సరిగ్గుండి అయితే. ఇగో మా అన్న గురువు, భజన గురువు అండి. చాలా మంచి పాటలు పాడతాడు. అతను ప్రెసిడెంట్. హాయ్ చెప్పు, మరి హాయ్ చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎక్కడ మీరు వేసుకేయండి, ఎక్కడ వేయండి, ఎక్కడ నుంచి వేసుకొని వెళ్ళిపోతాను ఇవి అంతా. మామూలు దీంతోనైతేనే, ఈ తొండంతోనైతేనే నీటి పడుతుంది. అంటే నీటి తీసి
అడుగా తీసి సార్ ఎంత వచ్చింది చేసి స్టార్ట్ చేయాలి సార్. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. అర్థమైందా? ఎప్పుడు ఎంజాయ్గా ఉండాలి. భజనకే వస్తాను, ఏం రాను. అలాగేలే, సరే స్టార్ట్ చేసినా. సరే ఇదిగోండి తులసి, చూడండి తులసి మొక్కలు ఇవన్నీ అయిపోతాయి ఇప్పుడు. చూడండి అంత మంచిగా తులసి మొక్కలు అయితే ఉన్నాయో. ఇవన్నీ అంటే ఆ కింది అయితే ఉండిపోతాయి, ఇవన్నీ అయితే ఖతం అయిపోతాయి. మరి తప్పదు కదా, అడ్డొచ్చినవన్నీ కొట్టేయాలి. సత్యలేదన్న ఒకసారి రావా, రాయే. నువ్వు ఫోటోలు కూడా కాదు, వీడియో కూడా కాదన్నా. ఇక్కడ చూడన్నా తొండ బీపులాగా ఉంది, నువ్వేమో బ్లేడ్ వేసి మంత్రం ఎక్కడ సరిపోద్ది? అవును గురుగారు ఎక్కడ సరిపోద్దా? అదే బ్లేడ్ వేసి మంతండ, బ్లేడ్ అయితే అవదు ఇక్కడ, ఎడలు చెయ్యాలా కాదన్నా. బ్లేడ్ అయితే ఎడలు రాదన్నా, ఎడలు చెయ్యాలి ఇక్కడ. ఇక తొండ బీపులాగా ఉంది, అందుకని దాంతో చేసుకొని రావాలా. సరేనా, స్టార్ట్ చేస్తున్నాం. ఈ పూట ఆ పూట ఇప్పుడు వదులుతాడు బాలాజీ, చెప్పే అసలు. అలాగలే నువ్వు ఎలా చెప్తే అలాగేనన్నా ఉపేంద్ర అన్న. గురు టైం ఎంత చూడు, చూడు గురా. 12:15 12:10 అనుకో. ఓకే థ్యాంక్ యూ, స్టార్ట్ చేద్దాం. నీకు ఏలబూసా నమ్మే, నాకు తెలుసు కదా నీకు ఏలబూసా. అగ్గి తీయతను నువ్వేదో చెరుకు కొట్టడానికి ఎక్కడికి వెళ్ళిపోతావు కదా, వెళ్ళిపో. ఈ మాదిరిగా అయితే మనకి లెవెల్గా అయితే వస్తుంది. అగో మనోడేమొచ్చేసి భజన బాగా చేస్తారు, అతనేమొచ్చి భజనకి రారా అని చెప్పేసి అయితే పిలుస్తున్నారు. ఒక సరదా అయిన మనిషి. ఇదిగోండి ఈ లెక్కల్లోనే మొత్తం ఇక్కడ తీయాలి. ఇక్కడ సీసీ రోడ్ అయితే వస్తుంది. అవుతుంది బాగా తీయాత్రం మొత్తానికి వీడియో అప్పుడు చూడ సూపర్ తీయాత్రం మొత్తానికి. అది చేస్తాను ఆగన్నా. ఏడు గురు బాగున్నావా? ఏడు పని ఏంటి? 100 రూపీస్నా? టీ అయితే వచ్చేసిందండి, టీ అయితే తాగేస్తాను. చెరువు మొత్తం నాసు పట్టుకుపోయిందండి, మొత్తం చెరువు మొత్తం నాసే. చూడండి ఎలా లెవెల్ చేస్తాను, నీట్గా అయితే లెవెల్ చేస్తాను మన మిషన్ తోటి. ఇక్కడ వరకు ఈ బిట్టు మళ్ళీ ఉంది, ఇక మర్రి చెట్టు వరకు తీయాలి, అంతా చేయాలి. ఇప్పుడైతే భోజనానికి అయితే దిగాము. అమ్మ ఇదిగోండి ఇదంతా నీట్గా అయితే చేసామండి. ఇదట శ్మశానం అట, నాకు తెలియదు, వీళ్ళు ఇప్పుడు చెప్పారు. ఇదిగోండి అంతనగా అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ చూడండి, మట్టి అయితే మీకు కనిపిస్తుంది కదా, ఒకసారి జూమ్ చేస్తాను. అదిగోండి అక్కడ నుంచి వేసాము. అలాగే ఇగో ఇవన్నీ చేసుకొని వచ్చాము. ఇప్పుడైతే భోజనానికి అయితే టైం అయింది. ఇగోండి చాలా పెద్ద మర్రి చెట్టు అండి ఇది. మళ్ళీ ఇవన్నీ తీయాలి. ఇక ఈ దెబ్బ ఉంది కదా, ఇదన్నీ కట్ చేయాలి. కట్ చేసి దీన్ని కవర్ చేయమంటున్నాడు అగా అన్నయ్య, జోగి ప్రసాద్ అన్నయ్య. ఇగోండి ఇవన్నీ అయితే నీట్గా అయితే చేసాము. ఇంక ఈ డౌన్లు గొప్పలు గొయ్యలు గొప్పలు ఇవన్నీ తీయాలి. ఇగోండి ఇగోండి ఇవంతా నీట్గా అయితే చేసాము. ఎంత మట్టి వేసాము అన్నయ్య. ఇది కొంచెం డొప్పలాగా ఉంది అన్నయ్య, నిజంగా పర్లేదా? పర్లేదు, మట్టి వేసినా కిందకి వెళ్ళిపోద్ది అన్నయ్య. కాదు గట్టు అక్కడి వరకు ఉంది కదా, ఈ హైట్ కొంచెం తీసి వేద్దామా? వేద్దామా? ఇప్పుడా?
ఇప్పుడా? ఏటా ఇంకా ఆపేసిరా ఎందుకులా నాకు ఎంత తినేస్తాం కదా. తిని మేలే శివ శంకర పరమేశ్వర ఆపద్బాంధవనాథ రక్షక అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక. చాలమ్మా, ఒకటి చాలమ్మా, చాలేమ్మా, ఒకటి చాలమ్మా. ప్రసాద్ అన్న నువ్వు తిన వేడి. దేవుడి గుడి చాలా బాగుంటుంది అని అనేది, చాలా నీట్గా ఉంటుంది. సపరేట్ దీనికైతే కట్టేసావు మహాలక్ష్మి తల్లి. సరిపోదులే అన్న, దీని లైటింగ్ పెట్టాను. మనమైతే ఇప్పుడు మిషన్ అయితే ఆపేసాము. ఇక్కడ ఈ టైం అయిందండి. మనము ఏంటంటారు ఆపేటప్పటికి ఇప్పుడు మనము డీజిల్ అయితే చూసేస్తాము. ఎందుకంటే మార్నింగ్ ఎక్కడే పని ఉంటుందట. డీజిల్ చూసేసి ఎన్ని ఇంచులు ఉందో అన్నది, ఎందుకంటే రేపు పొద్దున్నే మళ్ళీ స్టార్ట్ చేసేటప్పటికైతే డీజిల్ అయితే కావాలి కదా. అందుకని చెప్పేసి మనం డీజిల్ మీటర్ అయితే పనిచేయట్లేదండి. ఇగో ఈ పుల్ల సాయంతో మనం చూస్తాము ఎన్ని ఇంచులు ఉన్నది అన్నది. అయితే చూసి వాంటర్ గారు చెప్పేస్తే తానే తీసుకుని వస్తారు. మనకి ఎన్ని ఇంచులు ఉన్నాయంటే 5 ఇంచులు ఉందండి. 5 ఇంచులు అంటే ఇంచుమించు ఒక 40 నుంచి 45 లీటర్లు ఉన్నట్టే సరిపోతుంది రేపటికి. మరి తీసుకొని రావక్కర్లేదు. అయ్యా అయ్యా భోజనంకా మార్చాలయ్యా. నేను స్నానం చెయ్యింది. గెదర అక్కర్లేదు, నాకు ఏటు అక్కర్లేదు. ఆ పరమేశ్వరుడి దయ వల్ల నాకు ఏటు అవసరం లేదు. కానీ మీ ప్రేమ చాలు. మీ ప్రేమ దగ్గర గెదరేం చేస్తుంది చెప్పండి ఒకసారి, చెప్పండి. మాంసం పక్కన పెట్టండి అయ్యా. అదేలే ఇప్పుడు ఆ మాంసాలు ఇవన్నీ అవసరం మనకి. మన ప్రేమ అంటూ చాలు. వెళ్ళాలి, వెళ్ళి స్నానం చేసుకోవాలి. కొంచెం ఏదో శ్లోకాలు కొంచెం 2 చదువుకోవాలి. ఆయమ్మ ఒకటి ఫోన్లు చేసేద్ది. మీ అభిమానానికి శతకోటి ధన్యవాదాలు. అయ్యా ఎక్కడ ఈ ఎదురు తప్ప కదా మీరు అనేది? అయితే పొద్దున్నే తీసేస్తాను. బండి స్టార్ట్ చేసేటప్పుడు తీసి వెళ్ళిపోతాను, సరేనా? మా ఊరి నుంచి వచ్చి బండి స్టార్ట్ చేస్తాను కదా పొద్దున్నే, అప్పుడు సరేనా? లేదు రేపు ఏదో ఉందంట కొంచెం గొప్ప. బండి తీసుకెళ్ళిపోలా, మార్నింగ్ ఎలాగ వచ్చేస్తాను కదా, సరేనా? బేట ఇప్పుడు ఇస్తావా తర్వాత ఇస్తావా? ఇచ్చేలే అన్న, నువ్వు చాలా మంచివాడివి. కుమారి ఓయ్ రా త్వరగా. ఎటు మిన్ను ఇగో ఎత్తుకో, ఇది బెల్లం. ఎన్ని కేజీలా? 17 కేజీలు చక్కెర ఉంటుంది కుమారి. అన్నయ్యకి జింక బెల్లమే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్నయ్యకి ఏమొచ్చి బేట అడిగానే, వాళ్ళు బెల్లం పండిస్తారు కదా, మరి ఇంకెందుకు అని చెప్పేసి నాకు ఇచ్చానయ్యా అని చెప్పేసి అన్నాను. ఇచ్చారు. మళ్ళీ రేపు కొంచెం పని ఉంటుంది కదా, కొంచెం చేసిస్తే మళ్ళీ డబ్బులు అడగక్కర్లేదు, మళ్ళీ బేట అడగక్కర్లేదు. చూడు జాగ్రత్త. మంచి బాగుంది కదా, ఒకసారి ఇప్పు చూద్దాం. చాలా జింక ఉంది. ఇంత తర్వాత ఇయ్యో, ఇప్పుడు దేవుడు పెడతాం కాబట్టి ఎంగిలి కట్ చేయొద్దు. మంచి బెల్లము, చాలా మంచి బెల్లం. పెట్టిలే, ఎత్తుకోగలవా? చూడు కింద పెట్టిస్తే ఎత్తుకోలేము. చూడు పడిపోతే మళ్ళీ ఇబ్బంది. ఇదండి ఈరోజు వీడియో. మనకైతే సంవత్సరం పొడవు సరిపోద్ది. 17 కేజీలు అండి. గత సంవత్సరం కూడా అలాగే తెచ్చుకున్నాను. అటు సైడ్ వెళ్తే మనకు బెల్లం సరుకులు అయితే కరువు లేదు. భగవంతుడి దయ వల్ల అయితే ఇస్తారు.
ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ నమస్కారం. అమ్మా ఏది గీత మీదే చదువుకుంటుందా? సరే.